18వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనము. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. సహోదరి సహోదరులారా, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు మన ప్రభువు. మనుషులముగా మన జ్ఞానము కొంతవరకే ఉంటుంది, కొంతవరకే మనము ఆలోచించగలము. మన జ్ఞానంతో ఆలోచించినప్పుడు కొన్ని అసాధ్యమైనవిగా ఇంకా సాధ్యమే కావు అని అనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రభు యొక్క శక్తి మన ఊహకు మించినది. ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని ఉంటే మనకు అసాధ్యమైనవిగా అనిపించిన ప్రభు ఇది చేయగలడు అనే నమ్మకాన్ని కలిగి ఉంటాము. ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు, మన ఊహకు అందని ఆశ్చర్య క్రియలను ప్రభు జరిగిస్తాడు. మీ జీవితాలలో అసాధ్యమైన కార్యాలుగా ఏవైనా ఉన్నాయేమో, ఇంకా ఇది జరగదు అని మీరు ఆశలు వదిలేసుకొని ఉండొచ్చు. కానీ అద్భుతాలు జరిగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఆశ్చర్యకరంగా ప్రభువే నూతనమైన మార్గాలను తెరిచి అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అసాధ్యమైన క్రియలను కూడా అద్భుతముగా జరిగించే గొప్ప దేవుడవు తండ్రి. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. మా హృదయాలలోని వేదన మీకే తెలుసు తండ్రి. వ్యతిరేకమైన పరిస్థితులను చూసి భయపడి కృంగిపోయే వరముగా కాకుండా ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతముగా మార్చగలడు అనే విశ్వాసంతో ప్రార్థించే వరముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీరే మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి ప్రభువా. మీ పైన గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తూ నూతనమైన మార్గాలను తెరిచి మా జీవితాలలో అద్భుతాలను జరిగించి ఈ సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.